చెప్పాల్సిన అవసరం. ఇందిరమ్మ ఇళ్ళు ఎందుకు తీసుకురావడం జరిగింది అంటే 2023 శాసనసభలో ఎన్నికల సందర్భంగా గత ప్రభుత్వ 10 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత అస్తవ్యస్త పరిపాలన, బాధ్యతారహిత పరిపాలన చూసిన తర్వాత ఆనాటి ఎన్నికల ప్రచారంలో గతంలో డబుల్ బెడ్రూమ్లని రకరకాల అల్లుడొసకి ఉండాలి, బిడ్డొసకి ఉండాలి, గొర్రెనీడ బర్రెనీడ మేకనీడ కట్టాలనే కింద గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు ఆనాడు కేసీఆర్ గారు. కానీ ఎక్కడ కూడా పేదవాళ్ళ కళ నెరవేరలేదు. అందుకే ఆనాడు చెప్పిన ప్రకారం ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పిన ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఈ పేదవాళ్ళకి ఇల్లు కట్టించాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా కూడా, ఇబ్బందికర పరిస్థితి ఉన్నా కూడా చెప్పిన మాటలు పెట్టుకోవాలని సుమారుగా 20,000 కోట్ల రూపాయలతో 4,50,000 ఇళ్ళు మంజూరు జరిగింది. ఈ 4,50,000 ఇళ్ళ మంజూరులో ఇప్పటికే రేపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా అట్లాగే ఇందిరమ్మ ఇళ్ళ ప్రారంభోత్సవం ఇక్కడ చేపట్టింది కోటారి గ్రామం. ఎందుకంటే మొత్తం రాష్ట్రం పోల్చి చూసినప్పుడు అత్యంత వెనుకబడ్డ ప్రాంతం ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. అందులో గుడిసెలు ఉన్నటువంటి పరిస్థితి తరతరాల నుంచి కూడా వాళ్ళ ఆ యొక్క కొట్టాలలో గుడిసెలు మగ్గిన పరిస్థితి. అందుకే ఈనాడు 1,00,000 ఇండ్లు రేపు గృహప్రవేశ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడి నుంచి శ్రీకారం. ఎందుకంటే ఈ పేదరికం ఇక్కడి నుంచి ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఆదివాసులు ఎక్కువ ఉన్నారు కాబట్టి, గోండుగూడలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ట్రైబల్స్ ఎక్కువ ఇక్కడ చేపడుతున్నారు. ఈ ఇళ్లకు సంబంధించి ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. గ్రామాలకు వెళ్ళి వాళ్ళ దరఖాస్తులు తీసుకుని వాటిని టోటల్గా ఆన్లైన్లో వాటన్నిటిని కూడా మంజూరు చేసే కార్యక్రమం చేస్తారు. ఎవరు ₹1 ఎవరికి లంచం ఇవ్వాల్సిన పరిస్థితి రాకుండా, బిల్లుల కోసం తిరగాల్సిన పరిస్థితి రాకుండా వాటిని మంజూరు చేసి ఆన్లైన్లోనే అమౌంట్ పడతా ఉంది. ఇల్లు కట్టుకునే పేదవాడు వాళ్ళ జీవితాశయం కళ, వాళ్ళు కట్టుకున్నటువంటి బేస్మెంట్ కాడ బేస్మెంట్ అయిన ఫోటో పెట్టి వాళ్ళ ఫోన్లో బేస్మెంట్ ఫోటో పెట్టేసి దాన్ని అప్లోడ్ చేస్తే దానికి అనుగుణంగా బిల్లులు ఆటోమేటిక్ వాళ్ళ అకౌంట్ పడతాయి. అంటే పైరవీలు తిరగాల్సిన అవసరం లేదు. అందుకే ఈ రోజున ఈ 4,50,000 ఇళ్లతో పాటుగా రేపు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు అదనంగా ఈ ప్రభుత్వం ఇందులో ప్రభుత్వం మరొక 2,00,000 ఇండ్లు రేపు అనౌన్స్మెంట్ చేయబోతారు ముఖ్యమంత్రి గారు. అంటే ఇది నిరంతర ప్రక్రియ కొనసాగే కార్యక్రమం కాబట్టి వాళ్ళ యొక్క కళను తీర్చాలనే ఇంత ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ చేసి ఏర్పాటు చేస్తా ఉన్నాం. దీంతో పాటుగా రేపు ముఖ్యమంత్రి గారు ఇక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అంటే 130 kV సబ్స్టేషన్ కావచ్చు, ఆల్మోస్ట్ 50,000 కోట్ల రూపాయలు, అట్లాగే సోలార్ పవర్ కావచ్చు, 30 బిలియన్ సబ్సిడీ కావచ్చు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన ప్రారంభోత్సవం ఇక్కడ చేసి ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత